వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిందో నిజం గెలవాలని పర్యటన చేసినప్పుడు ఆమెకి ఏదైతే చేనేత వస్త్రాల కష్టాలు కానీ ఇవన్నీ తెలుసుకుని వాటి మీద ఒక వివరణ ఇవ్వడం జరిగింది. అంటే మన వస్తువులు మనమే కొనుక్కుందాము, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఏదైతే కష్టపడి చేనేత వస్త్రాలు చేస్తారో ఆ వస్తువులు అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు. నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలా మందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగ్, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకు వెళ్ళటానికి వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతలను ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఇది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ పండగ కాదు, ప్రతిసారి కూడా మన చేనేత వస్త్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ కష్టాలు ఆసు పట్టుకుని చేనేత కార్మికుడు పడే కష్టం ఏంటంటే మనం చాలా సినిమాలు చూసాము, ప్రత్యక్షంగా కూడా చూడడం కూడా జరిగింది. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఏంటంటే మనం ఎక్కడెక్కడో బయట వెళ్ళి చీరలు అవన్నీ కొనకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చేనేత వస్త్రాలు ఎక్కడైతే నేస్తారో అక్కడ నుంచి మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటే వాళ్ళకు ₹1 లాభం. దయచేసి ప్రతి ఒక్కరు గమనిస్తారని నారా భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది. అలాగే మన ఛానల్ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టాలని వృధా పోనివ్వకుండా వాళ్ళ వస్తువులు మనమే కొనుక్కుందాం అని మరొకసారి తెలియజేస్తూ నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.